जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రంగనాథ్ గారి నాయకత్వం రంగనాథ్ గారి నాయకత్వం जोहार వైఎస్ఆర్ సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మరి వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర సిటీ బస్ కార్పొరేషన్ చైర్మన్ మా గురురెడ్డి లక్ష్మణ్ నాయుడు గారిని కూడా రోజుల నుంచి నాడు నేడు మహిళలను అందరినీ కలిసి ఈరోజు ముగింపు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి చెట్టిపల్లి కార్పొరేషన్ చైర్మన్ తమ్మయ్య గారికి మండల కన్వీనర్లకి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ నానాజీ గారికి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్స్కి ఈ సమావేశానికి ఇచ్చేసిన సోదరిమణులకి రూపక్కని కార్తీక మాసంతో ఉపవాసంతో ఉండి ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద పెట్టి ఇచ్చి ఆ రోజు ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ధైర్యంగా ఇచ్చాను. ఆ రోజు ఇళ్ల స్థలం లేని ఇల్లు స్థలం ఇస్తాను, ఇల్లు కట్టించి ఇస్తాను, మిగిలిన ఎవరైతే మీ పిల్లలు స్కూల్కి వెళ్తారో కాలేజీకి వెళ్తారో అందరికీ కూడా బస్సు ఏర్పాటు చేస్తానని చెప్పి ముందు సంవత్సరం 2 బస్సులు పెడితే గత సంవత్సరం 8 బస్సులు మీ ఇంటింటికి పంపడం జరిగింది. కరోనాలో వచ్చి ఎంతో మంది పాజిటివ్ కేసులు రావడంతో 8 నెలలు ఈ రోజు కూడా కరోనాతోటి మన గ్రామాలన్నీ కూడా సతమతం అవుతున్నాయి. ఆయన ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆగకుండా ఈరోజు ఏ కార్యకర్త మీ ఇంటికి రాకుండా, ఏ నాయకుడి దగ్గరికి మీరు వెళ్లకుండా, ఏ ఆఫీస్కి కూడా మీరు అప్లికేషన్ పెట్టకుండా ఈ నవరత్నాలు అన్నీ రావడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా, అలాగే గ్రామ సెక్రటరియట్ ద్వారా. మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల రూపాయలు ఈ రోజుకి మనందరికీ కూడా మహిళలందరికీ రావడం జరిగింది. అంటే 54,000 కుటుంబాలు ఉంటే అంటే 214 కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంత వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించేయండి. అలాగే సంక్షేమ కార్యక్రమాలు ఓ పక్కనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా 130 కోట్ల 81 లక్షలతోటి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సంవత్సరంలో. కాబట్టి అన్నీ కూడా మనం చేసుకుంటూ ఏదైతే మీకు హామీ ఇచ్చానో హామీలన్నీ కూడా అమలు చేస్తూ తప్పకుండా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని సభాముఖంగా తెలియజేస్తాను. ఈ 10 రోజుల్లో కూడా ఏ గుమ్మం దగ్గరికి వెళ్ళినా ఏ మహిళను పెద్దమ్మని కానీ పెన్నమ్మని కానీ తోబుట్టులు కానీ పలకరిస్తే మాకు జగనన్న 80,000 ఇచ్చాడు, 70,000 ఇచ్చాడు, లక్ష ఇచ్చాడు అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పడం జరిగింది. తొందరలోనే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ నియోజకవర్గంలో 13,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఇంకొక 8,000 మందికి ఇల్లు కట్టిస్తున్నాం సొంత స్థలాలు ఉన్న. అంటే 54,000 కుటుంబాలు ఉంటే 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం.
అలాగే ఇప్పుడు అటువంటి కూర్చడం జరిగింది. రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మీ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటికీ అందరికీ ఫోటోలు కూడా తీయడం జరిగింది. దయచేసి ఈరోజు నేను పిలిచిన వెంటనే పెద్ద ఎత్తున ఇచ్చేసిన సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నేను కొన్ని గ్రామాలు రాలేకపోయాను, ఆ గ్రామాలు కూడా మళ్ళీ ఈ కార్యక్రమం అయిన తర్వాత మన్నాడు నుంచి మొదలుపెట్టి ప్రతి గ్రామం వచ్చి మీ అందరి దగ్గర అయిపోయింది, రాలేదు మా మంత్రి గారు మా గ్రామం రాలేదు, మా పాలు రాలేదని కొంతమంది అనుకుంటున్నారు. అన్ని గ్రామాలు వస్తాము. 8 నెలల నుంచి మీరు మా దగ్గర రావడానికి లేదు, మేము మీ దగ్గర రావడానికి లేకుండా ఈ కరోనా తోటి దూరం అయిపోయి మనందరం మాస్కులు పెట్టుకుని ఇంటి దగ్గర ఉండి పిల్లలు స్కూల్కి వెళ్లకుండా మనం ఏ పనులు చేసుకోకుండా మీకు మాకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కానీ అవకాశం లేకుండా 8 నెలలు ఉంటాం. ఈరోజు ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 రోజులు కూడా 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర పెట్టి మీ అందరికీ కలిసి మీ యొక్క సంతోషాన్ని ముగింపు రోజున పెద్ద ఎత్తున మీరందరూ అక్కడికి విచ్చేసినందుకు ప్రప్రథమంగా మీ అందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం యొక్క పాలనా వివరాలను ఒకసారి మీ ముందు ఉంచవలసినటువంటి అవసరం ఉంది. సంవత్సరం 6 నెలలు అయింది వచ్చి. మీరందరూ విజ్ఞతతో ఆలోచించగలిగే శక్తివంతులు మీరందరూ ఈ సంవత్సరంలో ఇచ్చిన మాటలు సక్రమంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, ప్రభుత్వంలాగా మాయ మాటలు చెప్పినది ఒకటి చేసినది ఒకటి అనే విధంగా పాలన చేస్తూ ఉన్నారా? ఈ 2 ప్రధాన అంశాలని మీరందరూ కూడా ఆలోచించవలసినటువంటి సమయం. సాధారణంగా రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉంటాయంటే 5 సంవత్సరాలు మాకు సమయం ఇచ్చారు ప్రజల పరిపాలన చేయమని. మేము కొన్ని హామీలు ఇచ్చాం, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా అమలు చేయొచ్చు అనేది సాధారణంగా ఎప్పటి వరకు మనకు పాలన పరిపాలన చేసిన వాళ్ళందరూ కూడా పరిపాలించిన తీరది. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనే వేరు. ఆయన ఒకటే చెప్పారు, మనం ఇచ్చిన హామీని 1 సంవత్సరంలోనే అమలు చేయకపోతే ఇంక ఈ పరిపాలనలోకి మనం వచ్చి ఏం చేస్తాం, ప్రజలు మన మీద ఎందుకు విశ్వాసం ఉంచుతారు, మనల్ని ఎందుకు నమ్ముతారు, మనం వెంటనే చేస్తేనే దాని యొక్క ప్రతిఫలం ప్రజలకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. లేక 4 సంవత్సరాలు 8 నెలలు పరిపాలన చేసి ఆఖరి 4 నెలల్లో మనం ఏం చేస్తే అది ప్రయోజనం ఏంటి? భగవంతుడు క్షమించడం మనం అట్లాంటివి చేస్తేని మొదటి రోజునే చెప్పారు. అదే నిర్ణయం అమలు చేశారన్న విషయాన్ని సందర్భంగా